ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కాపు సామాజిక వర్గ నాయకత్వం కోసం కొందరు నేతలు తాపత్రయపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం మరణాన్ని సాకుగా తీసుకుని ఆయన సంస్మరణ సభలను వేదికగా చేసుకుని మేమే కాపుల తదుపరి నాయకులమని చాటుకోవడానికి కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. అయితే చారిత్రక సత్యాలను, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలిస్తే ఒకనాడు ముద్రగడ కాపు ఉద్యమానికి నాయకత్వం వహించుండొచ్చు. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో వైసీపీకి మద్దతు పలకడంతో కాపు సామాజిక వర్గం ఆయన నాయకత్వాన్ని ఎక్కడో పక్కన పెట్టింది. అందుకే 25 ఏళ్ల కిందటే ఆయన ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఇప్పుడు ఆయన పేరును అడ్డం పెట్టుకుని నాయకులుగా ఎదగాలని చూస్తున్న వారిని కాపు ప్రజలు ఎంత మాత్రం ఆమోదించే అవకాశం లేదు. నిజానికి రాజకీయ స్వార్థం లేని సగటు కాపు ఓటరు యువత ఎప్పుడో తమ వారసుడిగా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ ని గుండెల్లో పెట్టుకున్నారు. పవన్ ఏనాడు తనను తాను ఒక కులానికి ప్రతినిధిగానో పరిమిత ప్రాంతీయ నాయకుడిగానో ముద్ర వేసుకోలేదు. ఆయన విస్తృత రాజకీయ దృక్పథం, రాజ్యాంగబద్ధమైన పాలన ఆలోచనలు కాపులకే కాక అన్ని వర్గాలకు చేరువ చేశాయి. స్వయంగా కులానికి అతీతంగా వ్యవహరిస్తూనే దశాబ్దాలుగా కాపులకు దక్కని రాజకీయ ప్రాధాన్యతను, అధికారాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా సాధించి పెట్టిన అసలైన పొలిటికల్ మాస్ లీడర్ పవన్ కళ్యాణ్ అని కాపు సమాజం గట్టిగా నమ్ముతోంది. బోండా ఉమామహేశ్వరరావు, అంబటి రాంబాబు లాంటి స్వార్థ రాజకీయ నేతలు ఎంతమంది వేదికలపైకొచ్చి ఏకమైనా, ఎంతటి సామాజిక వర్గ డ్రామాలు ఆడినా కాపు ఓటర్ల ఆలోచన దృక్పథాన్ని, పవన్ కళ్యాణ్ వైపు ఉన్న వారి బలమైన ఆదరణను కించిత్ కూడా మార్చలేరు. ఎందుకంటే పవన్ను ఉన్న చరిష్మా, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, రాష్ట్ర వ్యాప్త ప్రభావం ముందు కేవలం 1-2 నియోజకవర్గాలకే పరిమితమై తమ ఉనికి కోసం బేరసారాలు, రాజకీయాలు చేసే ఈ లోకల్ నేతలు ఏమాత్రం సరితూగరు. తమ పబ్బం గడుపుకోవడానికి కాపుల సెంటిమెంట్ను వాడుకునే నేతలకు కాపు సామాజిక వర్గానికి రాజకీయ సార్వభౌమత్వాన్ని అందించిన పవన్ కళ్యాణ్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కాపు వర్గాలు స్పష్టంగా గ్రహించాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కాపు సామాజిక వర్గం ఈరోజు అధికారంలో భాగస్వామిగా నిలిచి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. ముద్రగడ పేరును వాడుకుని మళ్లీ కాపులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకునే బోండా ఉమా, అంబటి రాంబాబు వంటి నేతలు పప్పులు ఇకపై ఎంతమాత్రం ఉడకవనేది అంచనా వేయగలిగిన విషయం. నాయకత్వం అనేది అవకాశవాదంతో లేదా సభలతో వచ్చేది కాదని, ప్రజల్లో ఉండే నిజమైన విశ్వసనీయతతో వస్తుందని, ఆ విశ్వసనీయత ప్రస్తుతం పవన్ వద్దే నిండుగా ఉందని ఏపీ రాజకీయం మరోసారి నిరూపిస్తోంది.